హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రీడింగ్ స్టోరీస్. మన న్యూ స్టోరీ వచ్చేసి కొత్త జంట, రచయిత రెడ్డి గారు అమ్మాయి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆకాశం నిండా నల్లటి కార్మబ్బులు కమ్ముకొని చల్లటి గాలి వీస్తూ మంచి వాన పడేటట్టుగా ఉంది. బెంగళూరు ట్రైనింగ్ కోసం వచ్చిన పుష్కర్ ఆ రోజు ఆదివారం కావటంతో గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడి వేడివేడి టీ తాగుతూ అందమైన చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే పెళ్ళైన పుష్కర్ నెల్లాళ్ళు బెంగళూరు ట్రైనింగ్ కోసం రావటం, ఆషాఢ మాసంలో భార్య లావణ్య పుట్టింటికి వెళ్ళడం ఒకేసారి జరిగాయి. అలా టీ తాగుతున్న పుష్కర్కి అందమైన తన భార్య లావణ్య రూపమే మాటి మాటికి గుర్తుకు వస్తుంది. రొమాంటిక్ ఆలోచనలు అతని బుర్రని వేడెక్కిస్తున్నాయి. ఏంటో చక్కగా ఇలాంటి వాతావరణంలో లావణ్య పక్కనే ఉంటే ఎంతగా ఎంజాయ్ ఉండేది. కానీ ఏం చేస్తాం, తనకు ఆ యోగం లేదనుకుని నిరాశగా కుర్చీలో వెనక్కి వాలి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. ఒరే పుష్కర్, కాస్త తొందరగా రెడీ అవు నాయనా, అవతల వర్జ్యం వస్తుందని మీ నాన్నగారు కంగారు పడిపోతున్నారు. పెళ్లి చూపులకు రెడీ అవుతున్న పుష్కర్ను తల్లి మరోసారి తొందర పెట్టింది. అమ్మా, ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ ఎంతో అందంగా తయారైన పుష్కర్ వెళ్ళి తల్లి పక్కన కూర్చోవటం, కారు మెల్లగా ముందుకు కదిలింది. కారు గమనంతో పాటుగా పుష్కర్ ఆలోచనలు కూడా తమ చేసుకోబోయే అమ్మాయి గురించే సాగాయి. ఆ రోజు వాట్సాప్లో ఉన్న తనకు పంపిన లావణ్య ఫోటో చూసిన మరుక్షణాన్నే ఎంతగానో నచ్చేసింది. ఒత్తైన జుట్టు, విశాలమైన నుదురు, కలువ కళ్ళంటి కళ్ళు, కోనేరు లాంటి ముక్కు, దొండపండు లాంటి అదరాలతో అమాయకమైన గుండ్రని ముఖంతో ఎంతో అందంగా ఉంది. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్న పుష్కర్ ఆమెతో ఫేస్బుక్ పరిచయం, చాటింగ్లో ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకోవటం, ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరగబోయేది పెళ్లి చూపులు నామమాత్రానికి. పుష్కర్ లావణ్యను తన భార్యగా ఎప్పుడో ఊహించుకున్నాడు. అదే విషయం ఆమెకు చెప్పేశాడు కూడా. అయితే పెద్దల మాట కాదనలేక ఇప్పుడు ఇలా పెళ్లి చూపులకు బయలుదేరాడు. కట్నం గురించి మాట్లాడవద్దని ఇంట్లో నుంచి బయలుదేరే ముందే తల్లిదండ్రులకు అతను ఖచ్చితంగా చెప్పేశాడు. ఒరేయ్, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకునేది ఇంతేనా? మనకు దేనికి లోటు లేదు. మరి అలాంటప్పుడు నేను కట్నం తీసుకుంటానని ఎలా అనుకున్నావు? నీకు తెలుసో లేదో, నేను కూడా మీ అమ్మను కట్నం లేకుండానే చేసుకున్నాను. మీ అమ్మ వచ్చిన వేళ విశేషం. మనకన్నీ కలిసి వచ్చి ఈనాడు మంచి స్థితిలో ఉన్నాం. మాకు ఎలాగో ఆడపిల్లలు లేరు. ఇప్పుడు రాబోయే కోడలతో మాకు ఆ లోటు కూడా తీరిపోతుంది. నేను కోరుకునేది ఒక్కటే, వచ్చే అమ్మాయి నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. అందుచేత నువ్వు ఈ విషయంలో నిశ్చింతగా ఉండు. మాకు కట్న కానుకలు ఏమీ వద్దు. పెళ్ళి మాత్రం మా తాహతుకు తగ్గట్లుగా జరిపించండి చాలని ఈ రోజుల్లో చాలామంది తెలివిగా చెబుతూ అనవసర ఖర్చులు, ఆర్భాటాలు, గొప్పలకు పోయి ఆడపిల్ల వాళ్ళ చేత చాలా డబ్బు వృధా ఖర్చు పెట్టిస్తారు. కానీ అటువంటి వంకలతో నేను వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టను. వాళ్ళు పెళ్ళి ఎలా చేసినా సర్దుకుపోతాను. కోడలికి మేము జరగాల్సిన ముద్దు ముచ్చట్లన్నీ ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాతే హాయిగా అన్నీ జరిపించుకుంటాం అని తండ్రి నవ్వుతూ అనటంతో అదే విషయాన్ని వెంటనే లావణ్యకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. అబ్బా, నేను ఎంత అదృష్టవంతురాల్ని! నిజంగా అలాంటి అత్తమామలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని ఆమె తిరిగి జవాబు ఇవ్వటంతో ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు పుష్కర్. కట్ చేస్తే ఓ శుభముహూర్తాన్న పంచమాంగళ్యాలతో పుష్కర్ జీవితంలోకి ప్రవేశించింది లావణ్య. పెళ్ళైన ప్రతి ఒక్కరి జీవితంలోనూ మర్చిపోలేని మధురానుభూతులను మిగిల్చేది తొలిరేయి. అందుకే ప్రతి జంట రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఆ రోజు మనసులు కలిసిన వారు ప్రేమతో దగ్గరైతే ఇంకా వాళ్ళ దాంపత్య జీవితానికి ఏమాత్రం డోకా లేకుండా ప్రతి రాత్రి తొలిరాత్రిగానే గడుస్తుందని పెద్దలు చెబుతుంటారు. పుష్కర్ లావణ్యకు ఆ రోజే తొలిరాత్రి. శాస్త్రపరంగా అన్ని లాంఛనాలు పూర్తి చేసి నవదంపతులను గదిలో బంధించి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు బంధుజనం. మంచం మీద ఓ మూలను సిగ్గుగా కూర్చున్న లావణ్యకేసి ఆరాధనగా చూశాడు పుష్కర్. తనకు దగ్గరగా రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేయటంతో సిగ్గుపడ్డ ఆమె అతని చేతికి పాలగ్లాస్ అందించి ఇంకా మంచం పక్కనే నిల్చోవటంతో ఆమె చేతిని చొరవగా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు పుష్కర్. అలా కూర్చున్న ఆమె తలపైకెత్తకుండా దుప్పటి మీద తన చూపుడు వేలతో వడయలు చుడుతూ అతను ఇంకా ఏదైనా చేస్తే బాగుండని అతని చేష్టల కోసం ఎదురు చూస్తుంది. లావణ్య, దేని గురించి ఆలోచిస్తున్నా? గదిలో మనిద్దరమే ఉన్నాం, ఏదైనా మాట్లాడొచ్చు కదా అని ఆమెకు దగ్గరగా జరుగుతూ అన్నాడు పుష్కర్. ఏంటి, రాత్రంతా ఇలా మౌనంగానే ఉంటావా? నవ్వుతా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు పుష్కర్. అందమైన శరీరం, కుదురైన మీసకట్టుతో మగతనం ఉట్టిపడుతూ ఉన్న అతని మొహంలోకి సూటిగా చూడలేక లావణ్య ఇంకా తలదించుకునే ఉంది. ఏంటి లావణ్య, ఇంకా సిగ్గుపడుతూ ఎలా?
ఎలా అంటూ ఆమె చుబుకం పట్టుకొని విరిసి విరిగిన మొగ్గలాంటి ఆమె బొగ్గు మీద తన పెదవులతో ప్రేమగా తొలిబుద్ది సంతకం చేశాడు. ఆమె కన్నులు అరమెడలపై సిగ్గుతో బొగ్గలు ఎరుపెక్కాయి. ఆమె మేను పులకరించింది. ఆమెకు తెలియకుండానే చిగురుటాకులా మెల్లగా వణికిపోయింది. ఏంటి ఎన్నికల్లో బెరుకుగా ఉన్నా? నేను నిన్నేం కొరుకు తిననులే, కాస్త ఫ్రీగా ఉండు. వాట్సాప్లో ఎంత హుషారుగా సమాధానాలు ఇచ్చే నువ్వు ఇప్పుడు ఇలా మౌనంగా ఉంటాం కాస్త ఆశ్చర్యంగా ఉందే అని నవ్వుతూ అన్నాడు పుష్కర్. ఎంతైనా తలచట్ట ఆడపిల్లను ఆ మాత్రం సిగ్గు భయం సహజమే కదా, కాస్త మెల్లగా అంది లావణ్య. అవునులే, అయినా ఇందులో ఎవరికి ముందుగా అనుభవాలు ఉండవు, నాకు కొత్తే మరి. అవును, నువ్వు టీవీలు సినిమాలు చూడవా అడిగాడు పుష్కర్. ఎందుకు చూడను, హాయిగా చూస్తాను. ఏం అలా అడిగారు అంది లావణ్య. ఏం లేదు, సినిమాల్లోనూ టీవీల్లోనూ శోభనం సీన్లు చాలా చక్కగా చూపిస్తారు కదా. అవును, నువ్వు పత్రికల్లో వచ్చే ఆ ప్రశ్నలకు ఇచ్చే సలహాలు సమాధానం చదువుతావా కొంటిగా అడిగాడు పుష్కర్. చదువుతాను, చాలామంది అమ్మాయిల్లా నేను దొంగచాటుగానే చదువుతాను సిగ్గుగా చెప్పింది లావణ్య. ఏంటి దొంగచాటుగానా? ఎందుకు? అయినా సైకాలజిస్టులు చెప్పే దాంట్లో తప్పేముంది? తప్పులేదనుకోండి, కానీ అలా కొంతమంది బద్దగించి అడిగే ప్రశ్నలకు సిగ్గేస్తుంది బాబు. బాగుంది, ఇటువంటి విషయాల్లో సిగ్గుపడితే మనకే నష్టం. అయినా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి, అప్పుడే మనం ఏ భయం లేకుండా హాయిగా ఉంటాం చెప్పాడు పుష్కర్. నిజమే కాదనను, అయినా వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పారు అంది లావణ్య. చెబితే మాత్రం ఎవరు వింటారు? అందరూ అందులో ఏదో ఉందనుకుని తర్వాత ఏమీ లేదని తెలుసుకొని బాధపడతారు. తెలివైన వారు వారి సలహాలు పాటించి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అవును, మీరేంటి వాళ్ళని అంతలా వెనకేసుకొస్తున్నారు? కొంపతీసి మీరు కూడా ఏమైనా సలహాలు అడిగారా నవ్వుతూ అంది లావణ్య. అడిగితే తప్పేంటి కవ్వింపుగా అన్నాడు పుష్కర్. అబ్బో, అయితే ఏం అడిగారేంటి తిరిగి అడిగింది లావణ్య. ఏం అడగలేదు, ఏదో ఊరికే సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. చూడు, నువ్వు నాకు బెడ్ విషయంలో ఏదైనా లోటు చేస్తే అప్పుడు వాళ్ళే నాకు శరణ్యం. అందుకే ఇంట్లో బోల్డని పోస్ట్ కార్డులు ఫోన్ నెంబర్లు ఉంచుకున్నాను అన్నాడు పుష్కర్. అబ్బాయి ఇంకా ఆపండి బాబు, అయినా మీకు అవసరం రాదులేండి నవ్వుతూ అంది లావణ్య. అది అలా రా దారికి. అయితే నేనేం అమాయకుని కాను, నాకు అన్నీ తెలుసు. ఏమిటో ఎన్ని నేర్చుకున్నా దాంపత్య జీవితంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పారు. ఏంటి, మీ ఫ్రెండ్ చెప్పాడా? అంటే మీరు మీ ఫ్రెండ్తో ఎటువంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటారా అమాయకంగా అడిగింది లావణ్య. అవును, కొన్ని విషయాలు ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవాలి, ఎందుకంటే పెద్దవాళ్ళను అమ్మా నాన్నలను అడగలేం కదా. పోనీ మీ పెద్దవాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి, వాళ్ళైతే ఇంకా అనుభవజ్ఞులు కదా. అప్పుడు అందరి సలహాలు పాటించి కొత్తగా ట్రై చేస్తూ భార్య మీద మీ సత్తా చూపించుకోవచ్చు అతన్ని ఆట పట్టిస్తూ అంది లావణ్య. బాగుంది, కొంతమంది సలహాలు పాటిస్తే మనకే మంచిది, అప్పుడే ఆడదాని లోతేంటో తెలుస్తుంది. ఇందులో తెలియడానికి ఏముంది? నీటిలో పడితే ఎవరైనా ఈదుతారు, ఇది అంతే. అయినా చేప పిల్లకు ఒక రీత నేర్పాలా ఏంటి? అవసరం వచ్చినప్పుడు అన్నీ వాటంతటవే తెలుస్తాయి, లేకపోతే నేర్చుకుంటారు. చక్కెర లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అంది. అబ్బో లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి, నీతో వాదించడం కష్టం. ఏది ఏమైనా సంసారంలో భార్యతే పైచేయి అవుతుందని పెద్దలు ఎప్పుడో ఒప్పుకున్నారు. అయినా నేను నీకు అంత తొందరగా లొంగను, కాస్త దృఢంగా అన్నాడు పుష్కర్. సరే, అది చూద్దాం, ఎవరి పైనో ఎవరి కిందో ఏమైనా మీరు ఓడిపోతారు కాస్త ధీమాగా అంది లావణ్య. ఏంటో అంత ధీమా అడిగాడు పుష్కర్. ధీమా కాదు, ధైర్యం. నెగ్గుతానని నాకు తెలుసు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా ఆట? ఆమె ఎదకేసి ఓరగా చూస్తూ అన్నాడు పుష్కర్. ఏ ఆట? చిన్నగా నవ్వుతూ సిగ్గుగా అడిగింది లావణ్య. అదే అమ్మా నాన్నల ఆట. ఏం చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఆడలేదా? అమ్మా నాన్నలాట నేను ఎప్పుడూ ఆడలేదే. అయినా నేను పట్నంలో పెరిగాను కదా, నాకు అవేమీ తెలియవు. అవును, ఆట మీకు తెలుసా? మీరు ఎవరితోనైనా ఆడారా నవ్వుతూ అంది లావణ్య. చిన్నప్పుడు మా చుట్టుపక్కల పిల్లలందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అలాగే తాటక బొమ్మలకు పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళం చెప్పాడు పుష్కర్. మరి ఇంకేం, చిన్నప్పుడు ఏ అమ్మాయితో ఆడారో ఆ అమ్మాయినే చేసుకోక నన్నెందుకు చేసుకున్నట్టు చిన్నగా ఉడుకుమొత్తానంతో అంది లావణ్య. అదెలా కుదురుతుంది? ఏదో సరదాగా చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అలా ఆడుకునేవాళ్ళం. అలాగే ఎన్నెన్నో కళ్ళు కనేవాళ్ళం కూడా. పైగా వయసులో ఏం ఆడుకున్నా ఎవరు ఏమన్నారు కాబట్టి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాము నవ్వుతూ అన్నాడు పుష్కర్. ఓహో, అంటే మీకు స్వీట్ డ్రీమ్స్ చాలా ఉన్నాయన్నమాట. అవును లావణ్య, చిన్నప్పుడు చాలా కళ్ళు కన్నాను చెప్పడం ఆపాడు. ఏంటో ఆ కళలు అడిగింది లావణ్య. ఏం చెప్పను, ఎన్నని చెప్పను, చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఓ అందమైన అమ్మాయి భారీగా రావాలని, ఆమె నన్ను ఎంతగానో ప్రేమించాలని, ఇద్దరం హాయిగా ఎప్పుడూ చిలక గోరింకల్లా కలకాలం ఉండాలని,
ఇంకా ఏదో చెప్పబోతున్నా అతని మాటలకు మధ్యలో నడ్డు వస్తూ, అయితే మరి మీ కలల రాణి దొరికిందా? అందమైన కాటుక కన్నులను మరోసారి పెద్దవి చేస్తూ అడిగింది. ఎందుకు దొరకలేదు? అందుకే కదా నిన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను. మొదటి కోరిక తీరింది, మరి రెండో కోరిక తీర్చడం నీ చేతుల్లో ఉంది. ఆమె చేతిని మరోసారి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. అచ్చు తప్పు నా చేతుల్లో కాదు, మన చేతుల్లో ఉంది నవ్వుతూ అంది లావణ్య. నిజమే లావణ్య, అంతా మన చేతుల్లోనే ఉంది. ఆమె అరచేతిని మెల్లగా నొక్కుతూ అన్నాడు పుష్కర్. అలా అతను ఆమె చేతిని శుతిమెత్తగా నొక్కటంతో ఆమె మేను పులకరించింది. చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి తమలపాకు లాంటి ఆమె లేత అదరాలు మెత్తగా అదురుతూ పువ్వులా విచ్చుకున్నాయి. అలా విచ్చుకున్న అదరాలను తన పెదవులతో మెత్తగా స్పృశించిన పుష్కర్ మెల్లగా ఆమె నడుము మీద వంపులపై చెయ్యి వేసి మెత్తగా నొక్కడంతో ఆమె ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమన్నాయి. అతన్ని గట్టిగా తనకేసి హత్తుకుంది. తమకంగా కళ్ళు మూసుకుంది. అలా హత్తుకున్న ఆమెను ఇంకా గట్టిగా పొదివి పట్టుకుని మెల్లగా మంచం మీదకు చేర్చాడు. సన్నజాజి రెమ్మలాంటి ఆమె నాజుకైన నడుము మడతలను తన చేతి వేళ్లతో సుతారంగా మీటాడు పుష్కర్. మెత్తగా మూలిగి తమకంగా కళ్ళు మూసుకుందామె. చంద్రకిరణాలు సోకిన కొలవల్లా విచ్చుకున్న ఆమె అదరాలను మరోసారి మెల్లగా తన పెదవులతో మోస్తూ ఆమె ఒంటి మీద ఎత్తుపల్లాలను ఆర్తిగా కొలవసాగాడు. అతను కోరుకున్న కొలతలు అనిపించడంతో తృప్తిపడ్డ అతను ఆమె శరీర భాగాలను ఇంకా ఎక్కడెక్కడో తాకుతూ ఆమెను ఇంకా రెచ్చగొట్టడంతో ఆ తేపి బాధ తట్టుకోలేని ఆమె అమాంతం అతని తన మీదకి లాక్కొని ముద్దలతో ముంచెత్తింది. దాంతో రెచ్చిపోయిన అతను కూడదొడ లాంటి ఆమె ఒంటి పరువాలపై అణువణువు తీపి ముద్దలతో ముద్రలు వేస్తూ మెల్లగా ఆమెను ఆక్రమించుకోవటంతో ఆ నవదంపతులు చలిమంటల్లోని వెచ్చదనాన్ని ఒకరి కౌగిల్లో మరొకరు రాత్రంతా ఎన్నోసార్లు అనుభవించారు. అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రి ఓ తొలి రాత్రిగా సాగిపోతున్న వారి కొత్త కాపురంలో లావణ్య స్నేహితురాలు రమణి ఫోన్ కలతలు రేపింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ టైం మరో పార్ట్తో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.